ఇవాళ ఢిల్లీలో ఇండియా కూటమి అత్యవసర సమావేశం జరగనుంది. తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశాన్ని బహిష్కరించాలని డీఎంకే నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ పాల్గొనే ఈ భేటీకి వెళ్లే ప్రసక్తే లేదంటూ చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమకు తీవ్ర ద్రోహం చేసిందంటూ డీఎంకే సంచలన ఆరోపణలు చేసింది. ఇండియా కూటమి సమావేశానికి 17 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఇండియా కూటమిలోని 2 ప్రధాన భాగస్వామ్య పార్టీలైన పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ, తమిళనాడులోని డీఎంకేకు ఎదురుదెబ్బలు తగిలాయి. అలాగే చీలక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కీలకమైన ఈ ప్రతిపక్ష సమావేశానికి హాజరవుతున్నట్లు తెలుస్తోంది.